వసుధ 93వ భాగం. అక్కా అంటూ ఓ గొంతు వినిపించింది. ఆ గొంతు వినిపించిన వైపు ఎవరా అన్నట్లుగా అందరూ అటువైపు చూశారు. అక్కడ 10 ఏళ్ల పిల్లాడు, ఓ 55 ఏళ్ల ఆవిడ ఉన్నారు. వీళ్ళిద్దరిని చూసిన అందరికీ ఎవరు వీళ్ళు అన్నట్లుగా కనుబొమ్మలు ముడిపెడితే జాను ఇంకా వసుధ వాళ్ళిద్దరిని టెన్షన్‌గా చూడసాగారు. ఎందుకిక్కడికి వచ్చారు అన్నట్లు. నిషి, నిశాంత్, శరత్ గారు ముగ్గురు చిరునవ్వుతో చూశారు నిహిత్‌ని. నిహిత్ అక్కా అంటూ పరుగున వచ్చి నిషిని చుట్టేశాడు. వాడలా నిషిని అక్కా అంటూ వచ్చి చుట్టుకోవటంతో వసుధకి, జానుకి ఇద్దరికీ అసలేం అర్థం కాలేదు. వీడెలా తెలుసు నిషికి? వీడు నిషి దగ్గరికి అంత చనువుగా ఎలా వెళ్ళిపోయాడు అని ఆలోచనలో పడిపోయారిద్దరు. అక్కా అంటూ తన దగ్గరకు వచ్చిన తమ్ముడిని ప్రేమగా కౌగిలించుకుని హాయ్ హౌ ఆర్ యూ అంటూ వాడి బుగ్గల ముద్దాడింది నిషి. ఫైన్ అక్కా అంటూ అన్నయ్య అంటూ నిశాంత్ దగ్గరకు వెళ్ళాడు నిహిత్. హౌ ఆర్ యూ నాన్న అంటూ నిహిత్ నిశాంత్ వాడిని దగ్గరకు తీసుకున్నాడు. అప్పటి వరకు వాడికి నిషి మాత్రమే తెలుసు అనుకుంటే ఇప్పుడు నిశాంత్ కూడా వాడిని దగ్గరకు తీసుకోవటంతో అసలేమీ అర్థం కాలేదు. దాంతో ఇద్దరూ కంగారుగా రంగమ్మ వైపు చూశారు. వాళ్ళ చూపులోని భావాన్ని అర్థం చేసుకున్న రంగమ్మ వాళ్ళకంతా తెలిసినట్లుగా కళ్ళార్పింది. దాంతో శరత్ గారి వైపు చూశారు ఇద్దరు. శరత్ చిరునవ్వే సమాధానంగా ప్రశాంత వదనంతో ముగ్గురు పిల్లల్ని చూస్తూ కూర్చున్నాడు. దాంతో శరత్ గారే పిల్లలకి చెప్పు ఉంటారు అనుకున్న వసుధ, జాను మౌనంగా ఉండిపోయారు. ఆ బాబు నిశాంత్, నిషి ఇద్దరిని అక్క, అన్న అంటూ అంత చనువుగా రావటం వసుధ, జాను కంగారు పడుతూ రంగమ్మ వైపు చూడటంతో విషయం కాస్త అర్థమైంది ఇంట్లో వాళ్ళందరికీ. దాంతో శాంతి గారు అంటే అంటే ఈ బాబు నందు కొడుకా అంటూ అపనమ్మకంగా శరత్ వైపు చూశారు. అవునా ఆంటీ, ఆ అబ్బాయి మీ మనవడు అన్నాడు శరత్. అప్పటి వరకు అక్క అన్నలతో బిజీ అయిపోయిన నిహిత్ శాంతి గారి మాటలు విని అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు అని భయపడుతూ నిషి చేయి పట్టుకుని నందు వైపు చూశాడు. అయితే నందును చూసిన క్షణం నిషి చేయి వదిలిపెట్టి నాన్నా అంటూ పరుగున వెళ్ళి నందును చుట్టేశాడు నిహిత్. నిహిత్ నందు దగ్గరకు నాన్న అంటూ పరుగున వెళ్తూ ఉంటే వసుధ మనసు సంతోషంతో పొంగిపోయింది. దానికోసమే కదా ఇన్నేళ్లుగా నేను ఎదురు చూసింది. ఈ క్షణం నాకేం జరిగినా ఇంకా ఎలాంటి భయం లేదు భగవంతుడా. ఇప్పుడు నా ముగ్గురు పిల్లలు క్షేమంగా నా నందు సంరక్షణలో ఉన్నారు కాబట్టి నాకెలాంటి చీకు చింత లేదు. ఇప్పుడు నన్ను నీ దగ్గరికి వచ్చేయమన్నా వచ్చేస్తాను అని మనసులో అనుకుంటూ కళ్ళ నిండా నీళ్లతో వాళ్ళను చూస్తూ ఉంది. నిహిత్ పరుగున వచ్చి నాన్న అంటూ తనను చుట్టేయటంతో నందులో ఇది అని చెప్పుకోలేని అలజడి మొదలైంది. వీడు నా బిడ్డ, నాకే తెలియకుండా 10 ఏళ్లుగా నా కొడుకున్నాడా అనే షాక్లో ఉన్న నందు వాడి స్పర్శతో ఈ లోకంలోకి వచ్చి వాడిని ప్రేమగా చుట్టేసి ముద్దులు పెట్టుకుంటూ దూరంగా నిలబడిన నిషి, నిశాంత్ ఇద్దరి వైపు దగ్గరకు రమ్మన్నట్లుగా చేతులు చాచాడు. నందు చేతులు చాచినా సరే నిషి, నిహిత్ ఇద్దరు వెళ్లకుండా ఒకవైపు తల్లి మొహం, ఒకవైపు శాంతిగారి మొహం చూస్తూ అలా నిలబడిపోయారు. తను రమ్మని పిలిచిన ఆ ఇద్దరు పిల్లలు తన దగ్గరకు రాకపోవటంతో నందు మనసు బాధతో మూలిగింది. తన రక్తం తన కళ్ళ ముందు ఉంది అనే సంతోషం ఏమాత్రం లేదు నందులో. తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన ఆ ఇద్దరు పిల్లలు తనకు దూరంగా ఉండటంతో నందు మనసు ఇది అని చెప్పుకోలేని వేదనకు గురవుతుంది. కన్న కొడుకు మనసులోని బాధ కన్నీటి రూపంలో బయటకు వర్షిస్తుంటే శాంతిగారి మనసు చెలించిపోయింది. ఇప్పటి వరకు వసుధని ఎంతలా అపార్థం చేసుకుంది అనే విషయం గుర్తుకు వస్తే తన మీద తనకే అసహ్యంగా అనిపించింది. మా గురించి ఇంతగా ఆలోచించి మా వంశం నిర్వీర్యం కాకూడదు అని ఇలాంటి నిర్ణయం తీసుకున్న తనన నేను బాధ పెట్టింది అని మనసులోనే కుమిలిపోతూ ఒక్కో అడుగు వేస్తూ వసుధకు దగ్గరగా వెళ్ళారు శాంతిగారు. వసుధ దగ్గరకు వెళ్ళిన శాంతిగారు వసుధ 2 చేతులు పట్టుకుని అమ్మా వసుధ, నన్ను క్షమించి తల్లి. నిన్ను అన్న మాటలు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. కనీసం క్షమాపణ అడగటానికి కూడా అర్హత లేదు నాకు. వయసులో చిన్నదానివే అయినా సరే నీ కాళ్ళు పట్టుకోవటానికి కూడా నేను ఎలాంటి మొహమాటం పడను. నన్ను క్షమించమ్మా, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అంటూ వసుధ ముందు వంగబోయారు శాంతిగారు. శాంతిగారు చేయబోయే పని ఊహించిన వసుధ 2 అడుగులు వెనక్కి వేసి ఆవిడ చేతులు తన చేతిలోకి తీసుకుని అయ్యో పెద్దవారు, మీరు ఇలాంటి పని చేయటం తప్పండి. పర్వాలేదు, మీ మాటలు నేను తప్పుగా అనుకోవటం లేదు. కన్న కొడుకు భవిష్యత్తు అంధకారములా మారిపోతుందంటే ఏ తల్లైనా ఇలానే స్పందిస్తుంది కాబట్టి నాకు కోపం లేదు అంది వసుధ. వసుధ మాటలు విన్న శాంతిగారు అయితే నా మాటలకు నీకు ఎలాంటి కోపం లేదంటే నన్ను క్షమించి నువ్వు ఇంట్లోనే ఉండాలి తల్లి. ఈ ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు పడిన కష్టాలు చాలు, నువ్వు కార్చిన కన్నీళ్లు చాలు. నీకు కూడా ఈ లోకంలో సంతోషంగా జీవించే హక్కు ఉంది.
ఇక మీదట నువ్వు ఆనందంగా ఉండాలి తల్లి. నువ్వు నీ పిల్లలు ఇకనైనా సంతోషంగా జీవించాలి అంటూ వసుధని మనసు ఆశీర్వదించారు శాంతిగారు. శాంతిగారి మాటలు విన్న వసుధ చిరునవ్వే సమాధానంగా మౌనంగా ఉండిపోయింది. తన వద్దకు రాని పిల్లల్ని చూస్తూ మౌనంగా రోధించసాగాడు నందు. నందు మనసులోని భావాన్ని అర్థం చేసుకున్న శాంతిగారు, వెళ్ళండమ్మా మీ నందు దగ్గరికి, మీ నందు మీకోసం ఎదురు చూస్తున్నాడు అన్నారు శాంతిగారు. శాంతిగారి మాటలు విని కూడా పిల్లలు నందు దగ్గరికి వెళ్లకుండా అలానే మౌనంగా నిలబడిపోయారు. పిల్లల మనసులోని భావాన్ని అర్థం చేసుకున్న రుద్ర పిల్లల దగ్గరకు వెళ్ళి, నిషి, నువ్వేం చేయాలనుకున్నావు, ఏం చేస్తున్నావు? ఇది సరైన పని కాదేమో, ఒక్కసారి ఆలోచించు అంటూ సున్నితంగా నిషిని హెచ్చరించాడు. నో మామ, ఇప్పుడు ఆవిడ మా అమ్మని మాట్లాడిన మాటలన్నీ విన్నాను. మా అమ్మకు ఇలాంటి నరకం వద్దు అనుకునే కదా ఆ ఇంటి నుండి వేరుగా తీసుకొచ్చాం. మళ్ళీ ఆవిడ అలానే మాట్లాడి మా అమ్మని ఎంత బాధకి గురి చేసిందో మీకెవరికీ అర్థం కావటం లేదు. మా అమ్మ స్థానంలో ఉంటే మీకు మా అమ్మ బాధ అర్థమయ్యేది అంది కన్నీళ్లతో నిషి. నిషి మాటలు విన్న రుద్ర తన దగ్గర సమాధానం లేదు అన్నట్లుగా మౌనంగా తల వంచుకుని కూర్చుంటే తనని చుట్టుకున్న నిహిత్ని పక్కకు జరిపి నందు మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళి నిషి నిశాంతుల ఎదుట నిలబడి, మీకు మీ అమ్మ బాధ మాత్రమే కనిపిస్తుందా బంగారం? మరి నా బాధ అని కళ్ళతో నిషిని ప్రశ్నించాడు. నందు పడుతున్న బాధ నిషి మనసు తాకటంతో, ఐఎమ్ సో సారీ నందు, నేను అంత దూరం ఆలోచించలేకపోయాను అంటూ నందును చుట్టేసి వెక్కి వెక్కి అడవటం మొదలుపెట్టింది. నిషి అంతలా ఏడుస్తూ ఉంటే నందు మనసు బాధతో మెలిపెట్టినట్టయింది. బంగారం, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ అమ్మ నాతో ఉన్నా లేకున్నా ఎప్పటికీ మీరు నాకు ప్రత్యేకమే. మీ ప్రేమ, బాధ్యత, బంధం అన్నీ నాకు కావాలి. నన్ను వదిలి వెళ్తాను అంటే నేను బ్రతకలేను. ప్లీజ్ దయచేసి ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు. నాకు మీ అమ్మ అక్కర్లేదు. మీ అమ్మతో జీవితం అక్కర్లేదు. మీరు కావాలి నాకు. మీరు మాత్రమే కావాలి. మీతో బంధం కావాలి అంటూ పిల్లలిద్దరి చుట్టూ చేతులు వేసి పిల్లలను తన గుండెకు అదుముకుని ఎంతగానో కుమిలిపోయాడు నందు. నందు మాటలు వింటూ అతను ఎంత బాధపడుతున్నాడో కళ్ళారా చూస్తున్న అందరికీ ఆ పిల్లల పట్ల నందు ఎంత ప్రేమ పెంచుకున్నాడు అనేది అర్థమైంది. దాంతో ఇక ఏదైతే అదే అవుతుంది. వసుధతో మాట్లాడాల్సిన సమయం వచ్చింది అని గోపాల్ గారు, సీతారాం గారు ఇద్దరు వసుధ ఎదుటకు వెళ్ళి నిలబడ్డారు. అప్పటి వరకు కన్నీళ్లతో తన ఎదుట జరిగేదంతా చూస్తూ మౌనంగా నిలబడిన వసుధ, సీతారాం గారు, గోపాల్ గారు తన వద్దకు వచ్చిన వెంటనే వారి వైపు చూసింది. ఎందుకొచ్చారు అన్నట్లుగా. వసుధ చూపులోని భావం అర్థం చేసుకున్న సీతారాం గారు, అమ్మా వసుధ, నా కొడుకు నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమని కళ్ళారా చూస్తున్నాను తల్లి. పైగా నీ మీద వాడికున్నది ప్రేమ అయితే ఆ పిల్లల మీద వాడికున్నది పిచ్చి. ఆ పిల్లల మీద వాడు ప్రాణాలే పెట్టుకున్నాడు తల్లి. వాళ్ళు దూరం అయితే బ్రతకలేడు. అలా అడగడం తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నువ్వు లేకుంటే నా కొడుకు పిచ్చివాడైపోతాడు. దయచేసి నా కొడుకును పెళ్లి చేసుకో తల్లి అంటూ ఎంతో దీనంగా వసుధను వేడుకున్నారు సీతారాం గారు. అవునమ్మా వసుధ, నందు నీ మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నాడు. ఆ పిచ్చి ప్రేమ నీకు కూడా తెలుసు. అయినా దాన్ని అంగీకరించేందుకు నువ్వు సిద్ధంగా లేవు. ఇంతకాలం అంటే నీ జీవితం సాగర్తో ముడిపడింది కాబట్టి మేము ఈ విషయంలో నిన్ను బలవంతం చేయలేదు. కానీ ప్రస్తుతం నీ జీవితం ఎవరితో ముడిపడి లేదు కాబట్టి ధైర్యంగా నువ్వు ముందడుగు వేయొచ్చు. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్న నందుకు నీ జీవితంలో చోటివ్వు తల్లి అన్నారు. నీ కోసం కాకుండా నీకు కావాల్సిన వారి కోసం ఒప్పుకో. మా గురించి కాకపోయినా నీ కోసం, నీ ముగ్గురు బిడ్డల కోసం ఆలోచించు తల్లి. నందుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో తల్లి అంటూ గోపాల్ గారు కూడా వసుధ మనసుని ఒప్పించే ప్రయత్నం చేశాడు. వారి మాటలు విన్న వసుధ, లేదు బాబాయ్, నేను చచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకోను అని స్థిరంగా పలికింది. అప్పటి వరకు వసుధ పెళ్లికి ఒప్పుకుంటుందేమో అని ఆశగా ఎదురు చూసిన అందరి మొహాల్లోనూ వసుధ మాటలు విన్న వెంటనే నిరాశ కదలాడింది. దాంతో జాను, ఎందుకు ఒప్పుకోవు, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అంటూ కోపంగా వసుధ ఎదుట నిలబడింది. ఇంతకాలం అంటే ఆ సాగర్ దరిద్రుడు నీ జీవితంలో ఉన్నాడు కాబట్టి మేమంతా కూడా నోరు మూసుకుని కూర్చున్నాం. ఇప్పుడు వాడు నీ జీవితంలో లేడు కాబట్టి నువ్వు పెళ్లికి ఒప్పుకోవాల్సిందే. నందుని పెళ్లి చేసుకుని తీరాల్సిందే అంటూ కోపంగా అరిచింది జాను. జాను ప్లీజ్, నన్ను ఫోర్స్ చేయొద్దు. నేనెవరిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్గా లేను అంది వసుధ బాధగా. వసు, నేనెవరినో పెళ్లి చేసుకోమని చెప్పటం లేదు ఇక్కడ. నేను మాట్లాడుతుంది కేవలం నందు గురించి మాత్రమే. కాబట్టి ఎవరిని ఎందుకు చేసుకోను, ఇంట్రెస్ట్ లేదు, ఇలాంటి మాటలు మాట్లాడకుండా నోరు మూసుకుని పెళ్లి చేసుకో అని అరిచింది జాను. జాను అంత గట్టిగా అరుస్తూ ఉన్నా సరే వసుధ నెమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయింది. సంధ్య, సూర్యులు ఇద్దరు వసుధ దగ్గరకు వచ్చి, చూడమ్మా వసుధ, ఇప్పుడు నీకు ఒంటరిగా ఉన్నా ఏమీ అనిపించకపోవచ్చు. కానీ కొంతకాలం తర్వాత నీ పిల్లలు పెళ్లి చేసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒంటరిగా శేష జీవితం గడపాల్సి ఉంటుంది.
జీవితంలో నీకంటూ తోడొకరుండాలి తల్లి. ఆ తోడు నందునే ఎందుకు కాకూడదు? ఓసారి ఆలోచించమ్మా అంటూ వసుధని ఒప్పించే ప్రయత్నం చేశారు. వారు అంతలా చెప్తున్నా సరే, మౌనమే సమాధానంగా అన్నట్లుగా ఏమీ మాట్లాడకుండా అలా నిలబడిపోయింది. వాసు, రుద్రలు ఇద్దరూ వచ్చి నందుని పెళ్లి చేసుకో అంటూ వసుధని ఒప్పించడానికి ప్రయత్నించారు. అయినా వసుధ పెళ్లికి ససేమిరా అంటూ మీరేమన్నారు? సాగర్తో విడిపోవాలి అన్నారు. మీరు కోరుకున్నట్లుగానే నేను సాగర్ నుండి విడిపోయి ఇక్కడికి వచ్చేశాను. ఇంతకు మించి మీరు నన్ను ఏ విషయంలోనూ బలవంతం పెట్టొద్దన్నయ్యా అంటూ ఖచ్చితంగా చెప్పేసింది. దాంతో వాళ్ళిద్దరూ కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. లక్ష్మి గారు, గోపాల్ గారు ఎన్నో విధాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. నువ్వు ఇలా మొండిగా ఉంటే ఈ సమాజం ఒంటరిగా ఇద్దరు పిల్లలతో కష్టపడాల్సి వస్తుంది తల్లి. నువ్వు నందుని పెళ్లి చేసుకుంటే నీ పిల్లలకి ఎంతో భద్రత లభిస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచించమ్మా. కనీసం నీ గురించి కాకపోయినా పిల్లల గురించి ఆలోచించు అంటూ ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఎవరు ఎన్ని రకాలుగా ఒప్పించినా సరే వసుధ శిలలా నిలబడిపోయింది. చివరిగా శాంతి గారు కూడా వసుధ దగ్గరకు వెళ్ళి, చూడమ్మా, నా బిడ్డ నిన్ను ఎంతలా ప్రేమించాడు అనేది ఇక్కడున్న అందరి మాటలను బట్టి చూస్తే నాకు అర్థమవుతుంది. వాడంతలా నిన్ను కావాలి అనుకోకపోతే ఒక కుటుంబం మొత్తం నీ ముందు నిలబడి వాడి ప్రేమను అంగీకరించమని వేడుకుంటుంది చెప్పు. వాడు నా బిడ్డ అని కాదు కానీ సాటి ఆడదానిలా చెప్తున్నాను తల్లి. కోరి వచ్చిన ప్రేమని కాదని కాళ్ళదనుకోవద్దమ్మా. ఇంతలా ప్రేమించే వ్యక్తులు మన జీవితంలో ఉండటం నిజంగా మన అదృష్టం. కాబట్టి నందు ప్రేమని అర్థం చేసుకుని వాడిని పెళ్లి చేసుకోవటానికి అంగీకరించమ్మా. నేనన్న మాటలని మనసులో పెట్టుకుని నందుని దూరం పెట్టొద్దమ్మా అంటూ వసుధకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు శాంతి గారు. క్షమించండి, నందు మీ బిడ్డ అనో మరొకరి బిడ్డ అనో కాదు. నాకు పెళ్లి చేసుకోవటం మీద ఆసక్తి లేదు. అయినా నా పెళ్లి ఏనాడో జరిగిపోయింది. మళ్ళీ నేను కొత్తగా చేసుకునేది ఏంటి చెప్పండి? చాలు, ఈ జీవితానికి ఈ పెళ్లి వల్ల నాకు దక్కిన సుఖాలు, సంతోషాలు, అనుబంధాలు అన్నీ చాలు. మరొకసారి పెళ్లి అనే బంధంలో ఉండిపోవాలనుకోవటం లేదు. కాబట్టి నన్ను వదిలేయండి. నా జీవితం నేను స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నాను అని దృఢంగా తన నిర్ణయాన్ని తెలియజేసింది వసుధ. వసుధ అంత ఖచ్చితంగా మాట్లాడుతుంటే ఆమె మాటలకు ఎవరికి ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఆమె మాటలు వింటూ ఉంటే పెళ్ళి అనే పదం అంటేనే ఆమె భయపడిపోయిందని అర్థమైంది. మరి పెళ్ళి తన జీవితంలో చేసిన గాయం అటువంటిది. అంత తేలిగ్గా ఆ గాయాన్ని ఆమె మర్చిపోతుంది అని అనుకోవటం లేదు వాళ్ళు. దాంతో మౌనాన్ని ఆశ్రయించి నిలబడిపోయారు అందరూ కూడా. నందు మాత్రం వసుధనే తదేకంగా చూస్తూ, నాతో కూడా నీ జీవితం నరకంలానే ఉంటుందని భావిస్తున్నావా వసుధ? నా దగ్గర నీకు ప్రశాంతత అనేదే లభించదా? ఆ సాంగత్యంలో నీ మనసు ఊరట పొందదా? నా ప్రేమ నీకు జీవితం పట్ల అలాంటి భరోసాని కల్పించలేకపోయిందా అన్నట్లుగా వసుధ ముఖంలోకి తదేకంగా చూస్తూ కూర్చున్నాడు నందు. నందు మనసులోని భావాలు అర్థమవుతూ ఉన్నట్లుగా నందుని ఫేస్ చేయలేక మొహం పక్కకు తిప్పుకుని దిక్కులు చూడసాగింది వసుధ. నందు అడిగిన మాటలకు వసుధ తన నిర్ణయం మార్చుకోబోతుందా? నందు వసుధల పెళ్లితో వసుధ కథ సుఖాంతంగా ముగుస్తుందా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.